టీడీపీ ఎమ్మెల్యే రోషన్ కుమార్ అమెరికాలో పర్యటిస్తూ ఉన్నారు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం అవసరమంటున్న రోషన్ కుమార్తో మా యుఎస్ఏ ప్రతినిధి రాజశేఖర్ బసవరాజు ఫేస్ టు ఫేస్. సో నేను ప్రస్తుతానికి ఇక్కడ వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చింతల్పూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. సో రోషన్ కుమార్, వెల్కమ్ టు వర్జీనియా అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది కూటమి గెలుపు? నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఎమ్మెల్యేగా నేను ఎన్ఆర్ఐగా మరి ఇంత భారీ మెజారిటీతో గెలవడం, అలాగే మోర్ దెన్ 94% స్ట్రైక్ రేట్తో గవర్నమెంట్లోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ ఎంజాయ్ మై జాబ్ అండ్ లవ్ మై జాబ్ అండ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ ప్రివిలేజ్. నేను చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ మీద వర్క్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే మీరు ఒక ఎన్ఆర్ఐగా అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో. ఎందుకంటే కనుక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వస్తే ఒక సింగిల్ విండో విధానం అంటూ పెట్టేసి కొన్ని ఎక్కడైతే కనుక ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా కానీ ఏదైనా కానీ చేయాలన్నా కానీ డెవలప్మెంట్స్ ఎన్ఆర్ఐస్ అక్కడికి వచ్చి డెవలప్మెంట్ చేయాలంటే ఆ పాలసీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రీఇన్స్టేట్ చేస్తారు. ఇప్పుడు కనుక మనం చూస్తే ఎన్డీఏ అలయన్స్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 వచ్చింది. మనం ఎలక్షన్స్ ముందు 20 lakh జాబ్స్ని మనం ప్రామిస్ చేసాం. సో దాంట్లో రీసెంట్గా నేను అసెంబ్లీలో మరి టీజీ భరత్ గారు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీ గురించి మాట్లాడినప్పుడు 4.0 విషయంలో మనము 20 lakh జాబ్స్లో 5% జాబ్స్ ఇవ్వబోతున్నాం. ఎలాగంటే ప్రతిదీ కూడా ఇన్సెంటివైజ్ చేస్తున్నాం. ఒక 5 key పర్ఫార్మెన్స్ ఫినాన్షియల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రేషియో బ్యాండ్, ఒకటి వచ్చేసి ఎనర్జీ ఎఫిషియెంట్, ఇంకోటి వచ్చేసి ఎర్లీ బర్డ్, ఇంకోటి వచ్చేసి వాల్యూ ఎడిషన్, లాస్ట్ వచ్చేసి ఇన్సెంటివైజ్. సో ఇవన్నీ కూడా చూస్తే ప్రతి దాంట్లో కూడా మనకున్న 20 సెక్టర్స్లో దాన్ని ఒక 2 సెక్టర్స్ని 10+ డివైడ్ చేస్తే ఒక సెక్టర్ వచ్చేసి సస్టైనెన్స్ సెక్టర్, ఇంకో సెక్టర్ వచ్చేసి ప్రొపలెంట్ సెక్టర్. సస్టైనెన్స్ సెక్టర్లో వచ్చేసి మనకి ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, లేకపోతే లెదర్ కానివ్వండి, ఆటోమొబైల్ కానీ ఉన్నాయి. ప్రొపలెంట్ సెక్టర్లో వచ్చేసి మనకి ఏరోస్పేస్ కానివ్వండి, కెమికల్ కానీ అవి ఉన్నాయి. సో ఎక్కువగా ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఈ సస్టైనెన్స్ సెక్టర్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చాలామంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఉంది. సో ఎన్ఆర్ఐస్కి నేను ఏం చెప్తానంటే, మీరు పాలసీని బాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎన్డీఏ గవర్నమెంట్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఎలా చేయాలో దాని మీద ఉన్నారు. సో మీ దగ్గర ఐడియా ఉంటే తప్పకుండా పీపీపీ మోడల్లో మీకు ఇన్సెంటివైజ్ చేసే చాలా 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 పాలసీలో మీకు ఉపయోగపడే ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే మీకు ఈ గైడ్ లైన్స్ అన్నీ ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి? వెబ్సైట్ ఏమైనా ఉందా, లేదంటే ఎక్కడ ఎన్ఆర్ఐస్ చూసుకునే అవకాశం? దీనికి గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. అలాగే పర్సనల్గా నేను పోస్ట్ చేయగలుగుతాను. సో ఏంటంటే పాలసీస్ని అండర్స్టాండ్ చేసుకోండి, అడాప్ట్ చేసుకోండి. సో తప్పకుండా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ ఇవి. రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ విషయంలో ఈ యొక్క పాలసీతో పాటు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఈ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ పెట్టి, పార్క్స్ పెట్టేసి అక్కడ ఎమ్మెల్యేలని చైర్మన్గా చేయాలని ఒక విజన్తో ఉన్నారు సీఎం గారు. దానికి అంటే ఇప్పుడు అక్కడ ఇండివిజువల్గా అంటే ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక పార్క్ లాగా పెట్టేసుకొని డెవలప్ చేయాలంటున్నారు. దానికి ఎన్ఆర్ఐస్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఎన్ఆర్ఐస్కి నేను చెప్పేది ఒకటే. సో ఇప్పుడు నేను ఎన్ఆర్ఐగా నేను రాజకీయాలు వెళ్ళాను కాబట్టి సో ఈ పాలసీస్ని లేకపోతే ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ని ఏదైతే నా దగ్గర ఉంటుందో నేను ట్రాన్స్పరెంట్గా షేర్ చేస్తున్నాను. సో ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఎక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో, పాలసీ దానికి ఏ రకంగా మరి మీకు వర్కౌట్ అవుతుందో అవన్నీ చెప్పడానికి ఉన్నాను. సో డెఫినెట్గా ఎన్ఆర్ఐస్కి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది ఒక ఇన్స్పైరింగ్ ఏజ్, ఇన్స్పైరింగ్ జనరేషన్ ఇది. సో దీంట్లో ఆపర్చునిటీస్ లెవరేజ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇది ఒక మంచి అవకాశం. అట్లాగే దీనికి ఎన్ఆర్ఎస్ కోఆర్డినేట్ చేయడానికి ఏ టీం వర్క్ చేస్తుంది? సో ఇప్పుడు మనకి వచ్చేసి సింగిల్ డోర్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తున్నారు మీ దగ్గర. ఎందుకంటే రీసెంట్గా నా చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఒక బిజినెస్ ఐడియా తీసుకెళ్ళినప్పుడు అదంతా మీరు చెప్పారు. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుక ఇప్పుడు ఎన్ఆర్ఐస్ తోటి ఎవరు కోఆర్డినేట్ చేయగలుగుతున్నారు? అంటే ఇంతకుముందు ఏపీ ఎన్ఆర్టీ అని యాక్టివ్గా పనిచేసిన ఒక సంస్థ ఉంది. అట్లాగే ఇంకా స్పెషల్ రిప్రజెంటేటివ్ ఒక వ్యక్తి ఉండేసి జయరామ్ కమిటీ గారు అతను చేశారు. సో అట్లాగే ఎవరు ఎన్ఆర్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసేసి ఇవన్నీ సర్వీసెస్
ఇప్పుడు ఈ కొత్త అలయన్స్లో మరి రాబోయే రోజుల్లో మరి ఎవరు లియజన్గా ఉంటారనేది కూడా మరి ప్రభుత్వం చెప్తుంది. డెఫినెట్గా ఎన్ఆర్ఐస్కి ఇది ఒక ఇన్స్పైరింగ్ జనరేషన్ చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ చాలా థ్యాంక్స్ అండి. రోషన్ గారు చెప్పినట్టుగా ఎన్ఆర్ఎస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే కనుక సింగిల్ విండో విధానం అని చెప్పేసి ఒకటి కూడా ఇంకా ఫ్యూచర్లో రాబోతుంది, ఇనిషియేట్ చేయబోతుందని చెప్తుంది. దాని కోఆర్డినేటర్స్ని కూడా నియమిస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్.